మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా లైన్లో నిలబడ్డ వాళ్ళు కనపడ్డారా? ఇన్ని డబ్బు వెనక నుంచి కట్టలు బయటకు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి అవి? బ్యాంకు వాళ్ళు వస్తాం లేదు. ఇలా తెల్లబట్టలు వేసుకుంటే ఎవరికైనా ఇస్తారు డబ్బు. పడ్డాయి జీతాలు మా తీసుకోవడం కూడా మాకు బ్యాంక్ లేదంటున్నారు. 2000 అంటున్నారు, 4000 అంటున్నారు, మధ్యాహ్నం రండి అంటున్నారు. రోజు ఇదే పాడైపోతుంది. ఉద్యోగం అనేసి ఇక్కడ ఉండాలా? మేము పిల్లల్లో చూసుకోవాలి, అర్థం కావట్లేదు. ఆర్డర్ చేసినట్టు వచ్చారండి. సార్ బిల్ ఎంత అయిందండి? 1093. ఓకేనండి. బిల్ తీసుకోండి సార్. సరే. బిల్ తీసుకోండి. 1093 ఇవ్వండి. 5 మినిట్స్ 5 మినిట్స్ తీసుకోండి సార్. మా దగ్గర స్వైపింగ్ ఉంది, పేటిఎం ఉంది. స్టూడెంట్స్ అయితే చేంజ్ చేయొచ్చు. 5 మినిట్స్ చూడండి సార్. లేదు, కార్డు కూడా కాలేదు. చూడండి సార్ ప్లీజ్. తీసుకోలేదు. సరే, కస్టమర్లు వచ్చారు, ఏమనుకోకండి, తీసుకోండి. హలో, ట్రై చేస్తున్నాను అన్న, తీసుకొని వస్తాం గ్యారంటీగా. మార్నింగ్ నుంచి తిరుగుతున్నావు కదా, ఖచ్చితంగా తీసుకొని వస్తాం గ్యారంటీగా. బాయ్. చెప్పండి. బాబుకి బాగా జ్వరం వస్తుందండి, కోల్డ్ ఉంది, బాగా కాఫ్ ఉంది, టెంపరేచర్ కూడా ఎక్కువ వస్తుంది. సిరప్ ఏదైనా ఉంటే ఇస్తారా? సరే అండి. అయ్యో, 5 మినిట్స్ మావలేదండి, మేము తీసుకోవట్లేదు, సారీ. ఎందుకు తీసుకోరండి? అరే, పొద్దు నుంచి తిరుగుతున్నానండి, మెడికల్ షాప్లో తీసుకోవచ్చని చెప్పారు కదా. బాబుకి బాగాలేదంటే తీసుకొని అంటారు. ఏం చేయమంటారండి, మేము పబ్లిక్ ఆపోజిట్ కాదు. చూడండి సార్, ఉంటుంది. మా దగ్గర 5 మినిట్స్ ఉన్నాయి సార్, ఉంటే ఇవ్వమ్మా. మేము పబ్లిక్ ఆపోజిట్ కాదు సార్, పబ్లిక్ హెల్ప్ చేయాలని చూస్తాం, అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏం చేయమంటారు సార్? మా నుంచి ఇస్తున్నాం సార్, అర్థం చేసుకోండి. లేదు, ఇప్పుడు ఏంటి సార్, ఉందా లేదా చెప్పండి సార్. ఏమనుకోకండి.
సార్ నమస్కారం సార్. సార్ ఏం సార్, ఏంటి సార్ ఈ మధ్యన కనబడతలే, డల్గా ఉన్నారు? ఏం చేయాలి తిన్నారు? ఈ 500 నోట్ సమస్య వచ్చింది కదా, బ్యాంకుకు పోతే దొరకవు, ఏటీఎంకి పోయినా, జనరల్ స్టోర్కి పోయినా ఫుడ్ దొరకట్లా, ఏం చేయాలో తెలియట్లేదు. పిచ్చి లేస్తుంది బాగా నాకు. ఏంటి సార్? ప్రస్తుతానికి బాబు మందులు కాలుతున్నారు, కానీ నోట్లు మార్చే పని కూడా ఉంది, చూడాలి. సార్ కొంచెం పక్కకి మాట్లాడుకుందాం సార్. పద. ఇప్పుడు చెప్పండి సార్. నాకు డబ్బులు కావాలి, జోబిలో నోట్లు ఉన్నాయి, ఉదయం నుంచి తిరుగుతున్నా కానీ ఎక్కడ చిల్లర దొరకట్లా, అర్థం కావట్లా. చిల్లర కావాలన్నా మార్చాలా? నాకు చిల్లర కావాలంటున్నారు, కానీ వీలైతే నోట్లు మార్చితే మరి మంచిది. ఎంతలో కావాలి? సుమారు 1-2 లక్షలు ఉంటుంది. అయితే చెప్తాను వినండి సార్. సార్ మీ ఇబ్బందులు చూశాను కాబట్టి ఎవరితో అనుకుంటా నాకు ఇబ్బంది లేకుండా నీకు నేను ఇబ్బంది పెట్టు, మనసులో పెట్టుకోండి, చెప్పు చాలు. కాకపోతే బ్యాంకీలో తెలిసిన వాళ్ళు ఉన్నారు, నెంబర్ ఇస్తాను, మాట్లాడుకోండి సార్. కావాలంటే నెంబర్ ఇస్తాను, మాట్లాడుకోండి సార్. కాకపోతే పర్సెంటేజ్ అంటే ఎంత ఉంటుంది? 20% ఉంటుంది లక్షకి. 20%? అలాగే నడుస్తుంది సార్. మరి 20% అవును సార్, చెప్తున్నాను కదా సార్, మీ అవసరం సార్, మరీ చెప్తున్నాను సార్, మీ అవసరం సార్. వేరే ఆప్షన్ లేదా? ఆప్షన్ లేదు. మీ ఇబ్బందులు చూస్తున్నాను, ఆలోచించకండి, ఓకే చేయండి. సరే ఏదో ఒకటి ఇవ్వండి. నెంబర్ తీసుకోండి సార్. సరే. నేను కాల్ చేసి మాట్లాడతాను, ఏం జరిగిందో నీకు చెప్తాను. ఓకే సార్, ఓకే సార్. ఏ ఇబ్బందులు ఉంటే చెప్పండి సార్, చేసి పెడతాను సార్ మీకు. సరే థ్యాంక్స్. ఓకే సార్, ఉంటాను. థ్యాంక్స్. అంతా ఎక్కువే. సరే కానీ ఏం చేద్దాం? హలో హలో హలో, ఎవరండి? నాకు మీ నెంబర్ తినాది ఇచ్చాడండి. ఏది రేనాజు? చిన్న బ్యాంక్ పని ఉందని చెప్పేసి మీకు ఫోన్ చేయమన్నాడు. ఏది రేనాజు? వాచ్మెన్ కదా, వాచ్మెన్గా పని చేస్తాడండి. ఎక్కడ వాచ్మెన్? శాంతిబాగ్లో పని చేస్తాడు కదండి. చెప్పండి చెప్పండి. బ్యాంక్ పని ఉంది, కొద్దిగా అమౌంట్ కొద్దిగా చేంజ్ చేసేది ఉందండి. ఇది కాన్ఫిడెన్షియల్. పర్లేదండి, నేను ఎవరికి చెప్పానండి, పర్లేదు. మళ్ళీ మీరు ఎక్కడైనా లీక్ చేసిన పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. లేదండి, నేను ఎవరికి చెప్పానండి, మీరు చెప్పండి. పర్సెంటేజ్ అని చెప్పాడండి. 20 అని చెప్పాడండి, కానీ తగ్గించుకుంటే మేలేమో చూడండి, కొద్దిగా చూడండి. ఏంటండి ఏమైనా బేరాలు అనుకున్నారా తగ్గించడానికి? తప్పదంటారా? కష్టం అండి, మేము కూడా పై నుంచి వాళ్ళు మేనేజర్ దగ్గర నుంచి చుండి రావాలి. సరే మరి చెప్పండి, ఎక్కడికి వెళ్తాం అమౌంట్ గురించి? మీరే చెప్పండి, రేపు మార్నింగ్ అయినా ఓకే. మార్నింగ్ కలుద్దామండి. ఓకే ఓకే అండి, క్యాష్ రెడీ చేసుకుంటాండి. మార్నింగ్ అయితే వద్దులేండి, జనాలంతా బయట చూస్తూ ఉంటారు. నైట్ అయితే మేలేమో చూడండి. నైట్ టైం క్యాష్ అవైలబిలిటీలో ఉంటుందో లేదు. సరే ఓకే, నేను క్యాష్ పర్సనల్ క్యాష్ ఇచ్చి బ్యాంక్ రొటేట్ చేసుకుంటానండి. సరేనండి, రేపు ఇదే ప్లేస్కి ఇక్కడికి వచ్చి రేపు నేను కాల్ చేస్తానండి. ల్యాండ్ మార్క్ చెప్పండి. బేగంపేట స్టేషన్కి వచ్చేసేయండి. ఓకే ఓకే సార్. ఓకేనండి.
హలో, ఎక్కడున్నారండి? నేను ఇక్కడే టర్నింగ్ దగ్గర ఉన్నానండి. మీరు ఎక్కడ ఉన్నారు? ఓకే ఓకే సరే ఓకే. హాయ్, మీరు భరత్? మీరు మీకు కాల్ చేసి నేనండి. ఒక్క నిమిషం. ఓకే, మీరే. హాయ్ హాయ్. మనీ తెచ్చారా? యా, తెచ్చాను. ఓకే. అన్నీ కరెక్ట్గా ఉన్నాయా? తెచ్చాను. ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి. సరే. ఏం సార్, తీసుకెళ్దామా? ఎవరు సార్ ఇతను? వీడికి ఇంకా మ్యాటర్ అర్థం కాలేదురా. అదరా, వీఆర్ ఫ్రమ్ మోదీ రెస్క్యూ టీమ్. సార్ మీరు హెల్ప్ చేయండి, నేను హెల్ప్ చేశాను, నాకేం సంబంధం లేదు. మేము కూడా నీకు హెల్ప్ చేయడానికి ఉండేది, కానీ అదో రకంగా ఉంటుందిరా. అదా, పదండి సార్ పదండి. నాకు కూడా వెనకాల చాలా మంది మనుషులు ఉన్నారు. అందరు ఎక్కడికి వస్తారా? సామాన్యులు గంటల తరబడి క్యూలో నిల్చుంటే ధరలు మాత్రం వెనక వైపు నుంచి డబ్బులు తీసుకొని వెళ్తున్నారు. నోట్ల ఎక్స్చేంజ్ పేరుతో ఒకవైపు ముందర అధికారికంగా చేస్తున్నటువంటి బ్యాంక్ సంబంధించినటువంటి అధికారులు, బ్యాక్ సైడ్ మాత్రం బ్యాక్ డోర్ లో మాత్రం నోట్లను అనధికారికంగా ఎక్స్చేంజ్ చేస్తూ కనిపిస్తున్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. చూశారా ఇలాంటి వాళ్ళని? చట్టం అంటే లెక్కలేదు, న్యాయస్థానం పట్ల గౌరవం లేదు, శిక్షలంటే అస్సలు భయం లేదు. బ్యాంకుల ఎదుట కరెన్సీ కోసం దేవాలయం దగ్గర ముష్టి వాళ్ళలాగా పడిగాపులు కాస్తున్నాం, కానీ డబ్బులు మాత్రం దొంగదారిలో చేతులు మారుతూ ఉంది. బ్యాంకులో క్యాష్ నిల్ అంటున్నారు, కానీ బయట ఫుల్లుగా చీకటి దొంగల దగ్గర ఎలా ఉంటుంది? దీనికి అస్సలు కారకులు ఎవరనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు దోపిడీదారుల లిస్టులోకి బ్యాంకు సిబ్బంది కూడా చేరిపోయారు. దేశానికి మంచి జరగాలని సదుద్దేశంతో పీఎం మోడీ గారు తీసుకున్న నిర్ణయాన్ని ఈ విధంగా అవినీతి పాలు చేయడానికి పూనుకుంటున్నారు. దేశం అనే మహావృక్షానికి చీడపురుగులు పట్టి పీడిస్తున్నాయి. దానిని అరికట్టడానికి నీ వల్లనో నా వల్లనో కుదరదు. ఈ అందరి సమిష్టి కృషి వల్ల సాధ్యమవుతుంది. మేకింగ్ ఆఫ్ డెవలప్డ్ ఇండియాకి మనం చేయూతనిద్దాం. మన దేశాన్ని ప్రగతి పదంలో నిలబెడదాం. వన్స్ అగైన్, వీఆర్ నాట్ అగెన్స్ట్ ఫర్ ది గవర్నమెంట్ పాలసీస్, వీఆర్ అగెన్స్ట్ ఫర్ డార్క్ బిజినెస్. జై హింద్.